జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తెలంగాణ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ తోటి ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. అది ఫ్యూచర్ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అడుగుగా మనం భావిస్తున్నాం. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డ్రోన్ పోర్ట్ ఇన్ హైదరాబాద్ అని చెప్తున్నారు. ఇది ట్రైనింగ్ ఫర్ డ్రోన్ పైలట్స్ అనేది ఒక విషయం. బేసికలీ ఇది దీనివల్ల ఉపయోగం ఏంటో ఒకసారి చెప్తారా? బేసికలీ నిజానికి నేను ఒక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మధ్యకాలంలో కొన్ని పరిణామాలు అయితే కీలకంగానే జరుగుతున్నాయి. మొన్న ఇస్రోకి సంబంధించి ఒక రేడార్ స్టేషన్కి సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ కావాలంటే ఇచ్చారు. అది అంతకుముందు చాలా రోజుల నుంచి నానుతూ వస్తున్న విషయం అని మనకు మొన్న మధ్యన తెలిసింది. ఇంతకుముందు ఒప్పుకోలేదని. ఈవెన్ అదానితో కూడా పెట్టుబడులకు సంబంధించి కూడా ఒప్పందం చేసుకున్నారు. సో కొంత ఇన్సింక్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ బిహేవ్ చేస్తున్నారేమో అనిపిస్తోంది, వెదర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా. ఈ ఒప్పందాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇస్రోతో తెలంగాణ గవర్నమెంట్ చేసుకున్నటువంటి ఒప్పందం ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక మూవ్కి నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు రాబోయే తరమంతా కూడాను డ్రోన్ రిలేటెడ్ ఉండబోతోంది. సప్లై చైన్స్ అన్ని డ్రోన్ మీద ఉండబోతున్నాయి. డెలివరీ సిస్టమ్స్ చాలా డ్రోన్ మీద ఉండబోతున్నాయి. అంటే అన్ని డిఫెన్స్ రంగమే కాదు, ఈవెన్ సివిలియన్ రంగంలో కూడా ఉండబోతున్నాయి. సర్వేలు డ్రోన్ ద్వారా చేయబోతున్నారు. మనకు రేపు పంటలకు మనం ఎరువు వేయాలన్నా, వాటికి పెస్టిసైడ్స్ వేయాలన్నా, ఇంకేదైనా సర్వే చేయాలన్నా, ఇంకేదైనా డెలివరీ చేయాలన్నా అన్నీ కూడా డ్రోన్స్ ఉండబోతున్నాయి. అలాగే రేపటి రోజు ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఇవన్నీ మనకి ఏవైతే వస్తున్నాయో, అలాగే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఏవైతే మనకు డెలివరీ బాయ్స్ బైక్లో వచ్చి మనకి డెలివరీ చేస్తున్నారో, రేపటి రోజు డ్రోన్స్ వచ్చి డెలివరీ చేయబోతున్నాయి. కాబట్టి డ్రోన్స్ టెక్నాలజీలో భారతదేశం ముందస్తుగా అంటే ఈ ప్రపంచంలో ఒక అగ్రగామిగా ఉండాలి అంటే కనుక దీని యొక్క ట్రైనింగ్, దీనికి కావాల్సినటువంటి నైపుణ్యం ఉండవలసింది చాలా ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఈ మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా ముందుగా తెలంగాణ ప్రభుత్వం వెళ్ళి దీన్ని ఆమోదించడం అనేది ఒక మనం శుభపరిణామంగా భావిద్దాం, అభినందిద్దాం తెలంగాణ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇట్ డజంట్ మ్యాటర్. దేశానికి, మన సమాజానికి మంచి చేసేటువంటి ఎటువంటి నిర్ణయం తీసినా మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. దీంతో ఏమవుతుందంటే చాలామంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మా సర్పంచ్లు కూడా దీంట్లో ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పారు ఆయన. అంటే వాళ్ళ గ్రామాలకు సంబంధించినటువంటి డ్రోన్ యూసేజ్ దేనికి వాడుకుంటారో దానికి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అన్నది ఆయన ఉద్దేశం. అంతేకాదు ఇప్పుడు దాని క్రిటికల్ సప్లై చైన్ లాజిస్టిక్స్ కావచ్చు, లేదా మిలిటరీకి రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే దానికి కూడా ట్రైనింగ్ కావాలంటే చేయొచ్చు. లేదా మీరు ఏదైనా కొత్త డ్రోన్స్ తయారు చేశారు, దాని యొక్క క్షమత టెస్ట్ చేయదలుచుకుంటే టెస్ట్ చేయొచ్చు. చాలా కంపెనీలు ఉన్నాయి మనకు హైదరాబాద్లో, చాలా కంపెనీలు డ్రోన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు వాటి యొక్క రన్వేస్ ఎక్కడ చేయగలరు వాళ్ళు? బేగంపేటో లేకపోతే శంషాబాదో వెళ్ళి చేయలేరు కదా వాళ్ళు. కాబట్టి దీనికి సపరేట్గా ఒక ఎయిర్పోర్ట్ లాంటిదే డ్రోన్ పోర్ట్ అనేది ఇవ్వడం అన్నది చాలా అద్భుతమైనవి. ఏ స్టేటు చేయలేని మన తెలంగాణలో వస్తున్నది. ఇది 20 ఎకరాలు దీనికి అలొకేట్ చేయమని చెప్పి ఆయన ఆఫీసర్స్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది సో ఇదంతా ఎస్టాబ్లిష్ అవుతే కనుక హైదరాబాద్ డ్రోన్ సెంటర్గా అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వెరీ నైస్. ఈరోజు మనకు హెచ్ఏఎల్ బెంగళూరులో మనకు డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్ సంబంధించి ఒక సెంటర్ అయింది కదా, అది అటువంటిది మనకు హైదరాబాద్లో డ్రోన్ రిలేటెడ్ అవబోతుంది. ఫ్యూచర్ అంతా డ్రోన్లనే. ఈరోజు రష్యా యుక్రెయిన్ యుద్ధం తీసుకుందాము, ఇజ్రాయెల్ యుద్ధం తీసుకుందాము, అజర్బైజాన్ ఆర్మేనియా యుద్ధం తీసుకుందాము, ఎక్కడ చూసినా డ్రోన్స్ తోటే యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు అటువంటి క్షమత మన ప్రజలలో నార్మల్ సివిలియన్స్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, అందరికీ కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. దానికి హైదరాబాద్ కేంద్రం అవుతున్నదంటే మనం అందరూ గర్వించదగ్గటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.